విడగొడితే విడిపోయేవి కాదు ప్రేమానుబంధాలు. ఎన్ని చిక్కులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబెట్టుకునేదే నిజమైన ప్రేమ. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. స్నేహం అనేది కల కాదు, జ్ఞాపకం కూడా కాదు, మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంకొక మనసు. అప్పటి రోజుల్లో డబ్బుకి విలువ లేదు, అందుకే ప్రేమకి ఆప్యాయతలకు కొదవలేదు. కానీ ఇప్పటి రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది, అందుకే ప్రేమలకి ఆప్యాయతలకి బంధాలకి విలువ లేకుండా పోయింది. శక్తివంతమైన మనస్సును ఎవ్వరూ ఓడించలేరు. శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి, అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. ఉపకారాన్ని మించిన ధర్మం లేదు, అపకారాన్ని మించిన పాపమూ లేదు. ఎవరు పరోపకారం కొరకు పాటుపడతారో వారి జీవితం సఫలమవుతుంది. మనకు బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగలించుకోలేం, మన భుజాల మీద పడి మనం ఏడవలేం. ఏ ఫీలింగ్స్కి అయినా మన అనేవారు ఉండాలి, అందుకే ఆత్మీయులను ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు, అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. ఆస్తులు అంతస్తులు పట్టించుకోకుండా, పెద్ద గొప్ప తారతమ్యాలు చూడకుండా అందరితోనూ కలిసి మెలిసి జీవించడమే అసలైన జీవితం. అదే ఆనందం, ఆరోగ్యం. సమాజాన్ని తప్పుపడతాం కానీ సమాజంలో మనం ఒక పాత్ర అని మరచిపోతాం. మనం డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషులకు విలువనిస్తూ మన కుటుంబంలో వారికి మిత్రులకు చెప్పాలి. మనుషులను నమ్మాలంటే భయమేస్తోంది, మోసం చేస్తారని కాదు, ఊసరవెల్లిలా అవసరానికి రంగులు మారుస్తారని. ఒకరిని ప్రేమించినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ ప్రేమను వ్యక్తపరచాలి, లేకపోతే నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉండాలి. మనిషి ఎంతటి కష్టాన్నైనా జయించగలడు, బాధను మాత్రం తట్టుకోలేడు. జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలో నేర్పిస్తుంది, ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎలా తట్టుకోవాలో నేర్పిస్తుంది, ఒక విజయం వచ్చినప్పుడు దాన్ని విజయాల బాటగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కళ్ళను తుడిచేవారు స్నేహితులు, కానీ కనపడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు. తనను తాను గొప్పవాడు అనుకోవడం అది గర్వం, అలాగే తనను తక్కువవాడు అనుకోవడం అది పిరికితనం. తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఉమ్మేస్తారు, ఉప్పగా ఉంటే కావలసినంత వరకే లిమిట్గా తీసుకుంటారు. అందుకే ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండటం మంచిది. ఉప్పులా కిటికీని స్వచ్ఛమైన గాలి వెలుతురు కోసం మాత్రమే వాడాలి, పక్కింటి లొసుగులు తెలుసుకోవడానికి ఎంత మాత్రం కాదు. మనసు కూడా కిటికీ వంటిదే, ప్రశాంతమైన మంచి విషయాలు మాత్రమే ఆహ్వానించాలి. మగాడు ఆడదాని వెంటపడినా, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా చాలా వేగంగా చెడిపోతాడు.